పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలో రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ప్రభుత్వం ప్రకటించిన గడువు కంటే ముందే శనగలు కొనుగోలు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించి భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బంధు సమన్వయ అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ 1,00,000కు పైగా క్వింటాల దిగుబడి వస్తే కేవలం 24,000 క్వింటాలే కొనడం సిగ్గుచేటని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించగా ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మరి శనగల కొనుగోలు గురించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రైతులందరూ కలిసి మరి గత మార్చి 25వ తారీఖు నాడు మరి ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి శనగ గింజను కొంటామని చెప్పి రైతులకు మరి గ్రామాల వారీగా డేట్లు ఇచ్చి ఏప్రిల్ 30వ తారీఖు వరకు రైతులు పండించిన ప్రతి శనగ గింజను కొంటామని చెప్పి మరి మార్చి 25వ తారీఖు నాడు మార్కెట్లో ఇనాగ్రేషన్ చేసిండు. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు పాయల్ శంకర్ గారు, మరి ఇలా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. మరి ఈరోజు 18 గ్రామ పంచాయతీలలో కేవలం 6 గ్రామ పంచాయతీలు జైనత్ మండల దాదాపు 12,400 ఎకరాలలో 1,10,000 కుంటల శనగలు వండితే కేవలం 24,000 కుంటల శనగలు కొని మరి దాదాపు 80 నుంచి 85,000 కుంటల శనగల్ని రైతుల దగ్గర ఉంచి ఈరోజు మా కోటా మొత్తం అయిందని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన తేదీల ప్రకారమే ఈరోజు మేము మార్కెట్లకు తెస్తామనంటే మా కోటా అయిందని చెప్పి ఇలా ప్రభుత్వం చేతులెత్తేసింది. మరి ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, రైతులు కష్టపడి పంట పండిస్తే మేము దాన్ని కొంటామని చెప్పి రైతులకు డేట్లు ఇచ్చి మరి రైతులు ఆ డేట్ల నాడు తెస్తామనంటే మా టార్గెట్ అయిందని చెప్పి ఈరోజు రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కరు కూడా రైతుల్ని ఈరోజు మోసం చేయడం జరిగింది. మరి రైతులు ఇంతకుముందు 4 రోజుల కింద కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది, జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, మార్క్పేట్ డిఎం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది, ఆదిలాబాద్కి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది, గౌరవ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారికి ఇవ్వడం జరిగింది, గౌరవ ఎంపీ నగేష్ గారికి కూడా మా రైతులు పండించిన పంట మీరిచ్చిన మాట ప్రకారం మేము పండించిన ప్రతి గింజను కొంటామని చెప్పి మాకు ఏప్రిల్ 30వ తారీఖు వరకు అన్ని గ్రామాలలో రైతుల శనగల్ని కొంటామని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం కొనాలని చెప్పి అర్జీలు పెడితే దాదాపు వాళ్ళకిచ్చి 10 రోజులు అవుతున్నది. చిన్న స్పందన కూడా లేదు రైతుల దగ్గర. మరి శనగలు కొందామన్న చిన్న స్పందన లేదు. ఒక పక్క వాతావరణం ఖరాబ్ అవుతున్నది. ఇప్పుడు రైతుల ఈ శనగలు ఇళ్ళల్లో ఉండటంతోని రైతులు పండించిన ఇప్పుడు జొన్లు కూడా రేపు ఇళ్ళలో ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వంని నమ్మి, ఇక్కడున్న ఎమ్మెల్యేని ఎంపీని నమ్మి రైతులు ప్రభుత్వ చర్యలు జారీ చేస్తున్నాము, మీరు రైతుల్ని మోసం చేసి ముందుకు సాగిపోతామనంటే అది కుదరదు బిడ్డ. ఖచ్చితంగా రైతులు పండించిన ఈ శనగలే కాదు, ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఇంకా 4-5 రోజులలో జొన్లు కూడా ఇంటికి వస్తాయి. కాబట్టి ఈ శనగ పంట మొత్తము జొన్లు కొనే వరకు రైతుల పక్షాన మేమందరము ఇలా రైతుల పక్షాన పోరాడడానికి ముందుంటాము. దయచేసి మేము పోలీసు వాళ్ళకు కూడా సహకరిస్తున్నాము. గౌరవ జిల్లా ఎస్పీ గారికి కూడా మేము మీకు గౌరవంగా చెప్తున్నాం. సార్, మా బాధను అర్థం చేసుకోవాలి. మా ఇళ్ళల్లో ఒక్కొక్కరి ఇళ్ళల్లో శనగలు పెట్టరాని పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఎస్పీ గారికి రైతులందరి తరపున చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. సార్, మా బాధను అర్థం చేసుకొని మీరు పోలీసు వాళ్ళు కూడా రైతులకు సహకరించాలని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ గారికి రైతుల పక్షాన హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు చిన్న నిరసన వ్యక్తం చేసినాం రైతులందరం. మేము ఇలా పోలీసు వాళ్ళకు కూడా ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా చిన్న నిరసన వ్యక్తం చేసినాం. ఖచ్చితంగా 4 రోజులలో ఇలా మార్క్పేట్ డిఎం గారు చెప్పిండు, 4 రోజులలో శనగలు మొత్తం కొనిపిస్తానని చెప్పి 4 రోజులు మేము వెయిట్ చేస్తాం. 4 రోజుల తర్వాత మా ఉద్యమాన్ని రైతుల పక్షాన రైతులందరం కలిసి ఇలా అఖిల పక్షం ద్వారా ఖచ్చితంగా మేము ఏ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము ఇలా రైతులు పండించే ధర్నా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఇలా అఖిల పక్షం ద్వారా
ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను ఎంపీని ప్రభుత్వంని మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖచ్చితంగా 5 రోజులలో పంటలు మొత్తం కొనాలని చెప్పి ప్రభుత్వంకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై జవాన్, జై జవాన్, జై కిసాన్.